గారు, బాలకోటయ్య గారు, ఏబిఎన్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చ అమరావతి అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మా గౌరవ కేసీఆర్ గారు కోరుకున్నారు. ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కు కేసీఆర్ గారు కూడా వెళ్ళారు కూడా. అవును, వెళ్ళారు. మంచిగా అభివృద్ధి చెందాలి, రెండు తెలుగు రాష్ట్రాలుగా అన్నదమ్ములుగా వాస్తు కూడా బాగుందని సర్టిఫికేట్ కూడా ఇచ్చేచ్చారు. బాగుండాలి, మన ఇద్దరం కూడా బాగుండాలన్నారు. స్పెషల్ స్టేటస్ హోదా అడిగినప్పుడు కూడా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలిపాం. అవును, దాంట్లో అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, సరే ఏ పార్టీ నుంచి ఎట్లా వచ్చినా గానీ, ఇంతకుముందు రాజేష్ గారు ఏదో మాట్లాడినా గానీ, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కాదు కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు చెప్పినట్టుగా మిత్రులు ఏదైతే దామోదర్ గారు చెప్పినట్టుగా సూటు బూట్ వేసుకుంటే మేము ఏం తీసుకొచ్చామో దాని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పెడతాం. అది వ్యక్తిగత కామెంట్ చేయడం అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే మా కేటీఆర్ గారి గురించో కేసీఆర్ గారి గురించో మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మేమేమంటున్నామంటే ఒక కామెంట్ జరిగింది, దాని గురించి చర్చ జరుగుతుంది, వ్యక్తిగతంగా పోయి సబ్జెక్టును డైవర్ట్ చేయడమే. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రోజు జరిగినటువంటి చర్చలో ఒకటి ఎన్టీఆర్ అంటే మీరు ఇప్పుడు ఓన్లీ పొంగులేటి వ్యాఖ్యల గురించి మాట్లాడాలా, ఎన్టీఆర్ గురితో కలిపి మాట్లాడాలి? ఒకటి నెంబర్ 1 అండి. నెంబర్ 1 వచ్చేసి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తీసుకున్నప్పుడు, సార్ దేశం మొత్తంలో 6% జిఎస్టీ గ్రోత్ ఉందండి. బట్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 1% గ్రోతే ఉంది. దానికి నాకు తెలిసి మార్కెట్ కు ఏం సంబంధం లేదనుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా, ఓకే హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఆగిపోయి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే, హైదరాబాద్ ఒక్కటి కాదండి, ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు పోయినా ఎక్కడ పోయినా కానీ ఆ ల్యాండ్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ ఏమైనా ఉంటే కొంచెం బయట పెడితే, అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అవన్నీ బయట పెడతారు, మంత్రివర్గ బయట. ఎస్ సార్, ఎంటైర్ తెలంగాణలో యాక్టివిటీ స్లో అయింది, దాదాపుగా స్ట్రక్ అయినట్టుగా ఉంది. ఎవరు కూడా ఏ రాష్ట్ర అభివృద్ధి కూడా ఆగిపోవాలని, మేము అధికారంలో ఉంటే అభివృద్ధి జరగాలి, ప్రతిపక్షం రాగానే అభివృద్ధి ఆగిపోవాలని ఏ పార్టీ కూడా కోరుకోదండి. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రంలో మేము ఉండాలి, ఈ రాష్ట్రం భారతదేశంలో ఉండాలని కోరుకునే మనస్తత్వమే తప్పితే ఎవరో చెడిపోవాలి దాని ద్వారా మేము ఆనందం పొందాలనేటువంటి మనస్తత్వం అది కాదండి బీఆర్ఎస్ పార్టీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకున్నాం. మీరు గమనించండి సార్, మొత్తం అంటే ఎంటైర్ 10 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా వ్యక్తిగత దాడులు కావచ్చు, వ్యక్తిగత అంశాలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా పోలే. పార్టీ పరంగా కూడా ఎవరి మీద అంటే కామెంట్లు చేయడమో లేకపోతే దాడులు చేయడమో అట్లాంటిది కూడా చేయలేదు. ఏదన్నా ఉంటే అసెంబ్లీలో మాట్లాడుకున్నాం, తర్వాత ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, మేము మాట్లాడేవాళ్ళు తప్పితే ఎక్కడ కూడా పోలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ రోజు జరుగుతుంది ఏం సార్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఆగడం కదా సార్, రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆగిపోయాయి అంటే దానికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి, ప్రతిపక్షంగా మనం చెప్పలేం, మీడియాగా మీరు కూడా చెప్పలేరు కదా. రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆగిపోయాయంటే అది నేను చెప్పలేదు, ప్రధానమంత్రి గారు అన్నారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ పడుతుంది అని చెప్పేసి ఏదో చెప్పారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అంశంలోకి పోకుండా ఒకటే, పొంగులేటి గారు ఎందుకు అన్నారు అమరావతికి సార్, వరదలు వాన పడ్డప్పుడు కొన్ని నీళ్లు వచ్చి ఉంటాయి కాబట్టి దాని గురించి అని చెప్పేసి మేము కామెంట్ చేసే అంత అంటే దిగజారిన 2022లో హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది, ఇక్కడే నది లేదు సముద్రం లేదు, మరి 20 చనిపోయినారు, కొంతమంది చనిపోయినారు. తర్వాత ఎంతో ప్రభుత్వం కష్టపడి రిస్టోర్ చేసే ప్రయత్నం కూడా చేసింది. సార్ నేను ఏమంటున్నా అంటే 2010లో జరిగినాయి కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వాటికి అన్నిటి కూడా ఏవైతే ఉన్నాయో దానికి అంతా కూడా లేదు. 1 మినిట్ సార్, నేను ఏమంటున్నా అంటే ఈ రోజు చేసినటువంటి కామెంట్ కాంగ్రెస్ పార్టీగా చేసినటువంటి కామెంట్ గానీ మనం పరిగణించాలి. అది మా ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. 1 మినిట్, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఏమన్నా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా? అట్లా కాదు కదా. ఒక కేబినెట్ మంత్రిగా ఆయన వ్యాఖ్యలు చేసిందని మేము కాంగ్రెస్ పార్టీగా విభేదిస్తున్నాం. మీరు గాంధీ భవన్ లో ప్రెస్ అధ్యక్షుడైనా రియాక్ట్ అవ్వాలి, ముఖ్యమంత్రి గారైనా రియాక్ట్ అవ్వాలి. ఈ అంశం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, ఈ అంశం మీద డిస్కస్ చేయడం జరిగింది. సార్ 1 మినిట్ వెంకటకృష్ణ రాకేష్ చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, మీరు ఏది నేను అది పర్సనల్ గా రెస్పాండ్ అయ్యాను, మా పార్టీ రెస్పాండ్ కాలేదు. పార్టీ రెస్పాండ్ కానప్పుడు కేబినెట్ మంత్రి అండి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, పార్టీ రెస్పాండ్ కాకండి. మీరు ఎవరు గమ్మన్నారు? అది కేబినెట్ రెస్పాండ్ కావాలి కదా. ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కొలాప్స్ కావాలని లేకపోతే మునిగిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఇక్కడ కోరుకునే మనస్తత్వం కాదు కదా. మేమేమంటున్నామంటే తెలంగాణ వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు కానీ ఒకరు నాశనం అయితే మేము బాగుంటామని కోరుకునే మనస్తత్వం కాదండి. తెలంగాణ మనస్తత్వం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకునే వాళ్ళం. ఇంతకుముందు కూడా నేనేమంటున్నా అంటే ఏ రోజు ఏ ప్రాంతం మీద కూడా మేము పడేయడం లేదు. చెమట చుక్కలు రక్తం మాంసం ముద్దలు ఉన్నాయంటే మా ఎన్ని దోపిడీకి గురైనాయో మాకు తెలుసు.
కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ దోపిడీకి వ్యతిరేకంగా కదా మేము పోరాటం చేసి సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేనేమంటున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటే చెప్తున్నా